అందరికీ షాలోం వందనాలు. పరమ తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి పరమ తండ్రి ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదములు వారిపై ఉంచబడును గాక. ప్రియ నా సహోదరి సహోదరులారా, మెసేజ్ సొసైటీ వారులారా, గమనించాల్సినటువంటి అవసరత మనందరికీ ఉంది. ఈరోజు మరి చక్కగా ఒక దైవ సేవకులు ఒక సందర్భంలో చెప్పిన మాటలను బట్టి ఇలా ఉన్నటువంటి యొక్క వాక్యమును ఇలా ఉంది. ధన్యులు ఎవరు, ధన్యత ఎలా వస్తుంది అనే దాని మీద కొంత విషయాలు మాట్లాడుకున్నందువలన పరమ తండ్రి మనకి కొన్ని మాటలు నేర్పినందువలన మనము ఈ వాక్యమును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే కాక ఈ వాక్యముని ప్రతి వారు తప్పక మరి మార్పు చెంది ఈ వాక్య ప్రకారం జీవించాలని నేను తలంచున్నాను. మరొకసారి నేను చెప్పే మాట ఏంటంటే, ఈ వీడియో చూసి ప్రతి వారు కూడా తప్పక ఈ వీడియో మొత్తం టోటల్గా కొద్ది ఓపికతో మీరు చూసినట్లయితే దీనిలో ఉన్నటువంటి ఆత్మీయ మర్మాల అనుభవం మరి అలాగనే ఆశీర్వాదము మీ కుటుంబాలకు మీకును అనుగ్రహింపబడును గాక. మెస్సే నామమున మరొకసారి మీ అందరికీ షాలోం వందనాలు తెలియపరుస్తున్నాం. వారి వాక్యములకు వెళ్దామని ఆయా తలంచున్నాను. ఇక్కడ మత్తయి సువార్తలో ఒక మాట చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే బాగా గమనించాలి. ఇక్కడ మత్తయి సువార్తలో 5వ అధ్యాయము, మరి పిల్లారా మరి మీరు జాగ్రత్తగా నాకు వాక్యం అందిస్తే నేను కొంచెం మంచిగా ముందుకి పరిగెత్తాలని నేను ఆశపడుతున్నాను. దయతో వాక్యం చదివేవారం వినేవారం కూడా జాగ్రత్తగా వినాలి. ఒకవేళ మా దగ్గర ఏమైనా తప్పదం జరిగినప్పటికైనా వాక్య ప్రకారం కొంతవరకు దాన్ని వినటం వల్ల గ్రహింపు వస్తుందానిగా కూడా నేను తలంచున్నాను. ఇప్పుడు ఇక్కడ 3వ వచనం ఒకసారి చదువుకున్నాను. ఈ మొదటి వచనంలో ఏంటంట అంటే, ఆయన జనసమూహమును చూసి అక్కడ చెప్పిన కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు అక్కడ జనం అందరుగా కూడా కూడి ఉన్నప్పుడు అక్కడ చెప్పినటువంటి మాటలు ప్రసంగము అలా వారికి ఉపమాన రీతిలో తెలియపరుస్తుంది. అక్కడ ఇంకో మాట 3వ వచనంలో ఏమంటుందంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చాలు. పరమ తండ్రి స్తోత్రం. మిక్కిలి ప్రేమ నమ్మకం కలిగిన వాడా, మెస్సియా ఇంటున్న వారందరికను మాకును మందిరంలో ఉన్న వారందరికను నీ ఆశీర్వాదం సమృద్ధిగా నింపబడినట్టు నీ కృప సహాయము చేయబడును గాక. ఈ వాక్యం ఈయన వారందరూ సమృద్ధిగా దీవించి ఆశీర్వదింపబడినట్లు కృప సహాయం చేయమని మెస్సియా శ్రేష్ఠ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి స్తోత్రం. మరి మనందరికీ మరొకసారి ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే అక్కడ చెప్పినటువంటి మాట ఏమన్నాడంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నాడు కదా. ఆత్మ విషయం అంటే ఏంటి? ఇక్కడ ఆత్మ విశ్వాసం గలవారమై. ఆత్మ అంటే ఏంటి? ఆత్మలు ఎన్ని ఉన్నాయి? అసలు ఆత్మవిశ్వాసం ఏంటి? ఆత్మ పట్ల విశ్వాసం గలవారం అంటే అర్థం ఏంటి? ఆత్మ విషయమై అన్నాడు కదా. అక్కడ ఆత్మ విషయమై దీనులు అన్నాడు, దీనత్వం కలగాలన్నాడు కదా. అసలు దీనులు అంటే ఏంటి అనేదాన్ని మనం గమనించినట్లయితే ఆత్మలో 3 ఆత్మలు మనకి కనపడతా ఉన్నాయి. 3 ఆత్మల్లో పరమ తండ్రి ఆదామును సృజించినప్పుడు ఆయనలో ఒక ఆత్మను జీవాత్మను ఊదాడు. ఇకపోతే రెండవది అక్కడ ఏమన్నాడంటే మంచి చెడులను తెలిపేటువంటి ఆత్మ ఉంది. ఈ మంచి చెడులు తెలిపే ఆత్మ ఏంటి అంటే అక్కడ ఎవరున్నారు? అక్కడ మంచిని ప్లస్ చెడుని చూపిస్తుంది, మంచిని చూపిస్తుంది. అది ఏంటంటే అభ్యంతరాన్ని కల్పించే అటువంటిది ఎవరు అంటే అబద్ధోని. అబద్ధాన్ని మాట్లాడించేవారు ఎవరు? అబద్ధోని. అంటే అబద్ధాన్ని పలికేవారు, అబద్ధానికి జనకులు అంటే తండ్రి. ఆ తండ్రి పిల్లలు ఎవరు అంటే సాతాను పిల్లలు. కనుక ఇకపోతే 3వది జీవవృక్షం అన్నాడుగా. అంటే ఇక్కడ జీవించే జీవవృక్షము అనేది అంటే జీవాత్మ, అంటే మెస్సియా జీవాత్మ. అందుకొరకు ఆదాములో ఊదినటువంటి ఆత్మ ఏంటి? జీవాత్మ అంటే ప్రాణాత్మ, ప్రాణాయువు. మెస్సి ఆత్మ ఏంటి? జీవించడానికి ఫలాలను ఇచ్చుకును, అది పరిశుద్ధాత్మ. అందుకే ఒక మాట అంటాడు. అదేవిధంగా హెస్కేల్ గ్రంథంలో 2వ అధ్యాయము 1వ వచనంలో చక్కని మాట ఉంది. ఏమంటాడంటే అక్కడ, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడుము అన్నాడు. ఎందుకు చక్కగా అంటే ఏంటి? నేను చక్కగా లేనా? ఉన్నాను. చక్కగా అంటే ఏంటి మరి ఇప్పుడు ఇక్కడ అంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. సమూయేలుతో ఒక మాట చెప్పాడు.
మరి పలానా దేశంలో పలానా ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి ఇంతమంది కొడుకులు ఉన్నారు, 8 కొడుకులు ఉన్నారు, అందులో కొడుకు తీసుకొని రాయా అని చెప్పాడు. చెప్పినప్పుడు సమూయేలు అందులో బలిష్ఠుని పట్టుకుని వచ్చాడు. దావీదు నేను చెప్పినటువంటి ఇతను కాదు అనడం. అట్లా 7 అయిపోయారు. 7 అలాగనే చెప్పాడు. చివరిగా లాస్ట్ వాడు ఒకడు ఆయన ఉండు. ఎవరు ఆయన? అరణ్య ప్రాంతంలో గొర్రెల కాసి అటువంటి గొర్రెల కాపరి దావీదు ఉన్నాడు. అప్పుడు సమూయేలు అంటాడు ఒక మాట, ఏమయ్యా అతను గొర్రెల పశువుల కాపరి కదా, బాలుడైన సమూయేలు కదా అంటే మెస్సీయ వారు అంటాడు ఒక మాట, మీరు పై అలంకరణ చూస్తున్నారు తప్ప లోన అంతరంగంలో ఉన్నటువంటి హృదయాన్ని మీరు గమనించట్లేదు. ఆయన నా హృదయాన్ని విరిగిన వాడు, నా మాటను లక్ష్య పెట్టేవాడు, నా మాట ప్రకారం జీవించేవాడు, అతనే బలవంతుడు అని చెప్పాడు. కనుక పై వేషము కాదు మనం ఆకర్షించేది, హృదయ ఆలోచన, హృదయము సమర్పింపబడినటువంటిది కావాలంట. అందుకొరకు ఇక్కడ అంటాడు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నాడు. చూద్దాం ఒకసారి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక తీసామా? అదే 5వ అధ్యాయము 3వ వచనం. మత్తయిలో ఏ విధంగా చదువుకున్నాం అదే వచనం అదే వాక్యం. ఇక్కడ అంటాడు చూద్దాం 3వ వచనం, నేను దేహ విషయమై దూరముగా ఉన్నాను. ఇక్కడ ఆగుదామా? దేని విషయమై దూరంగా ఉన్నాట? దేహ విషయమై. బాగా గమనించాలి, ఆత్మ విషయమై కాదు అక్కడ. అంటే దేహ విషయమై నేను దూరముగా ఉన్నాను, ఆత్మ విషయమై సమీపంగా ఉండి మీతో కూడా ఉండినట్లుగానే ఇట్టి కార్యములను ఇలాగూ చేసిన వాణిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. పరమ తండ్రికి స్తోత్రం. ఇక్కడ 2 వచ్చాయండి, జాగ్రత్తగా మనం గమనించాలి. ఇక్కడ ప్రతి విషయాన్ని మనం గమనించినట్లయితే ధన్యులు, ధన్యత, ధన్యులు అంటే గొప్పవారు, లేదా ఆశీర్వదింపబడిన వారు, లేదా ఇచ్చింపబడిన వారు అని చెప్పబడినటువంటి ధన్యులు అంటే ఇలాగనమాట. అంటే ఇక్కడ ఏం చెప్పాడు? శరీర విషయంలో మాత్రము మీరు ధన్యులు కారు. శరీర విషయంలో లోకానుసారమైనటువంటి శారీరకమైన జీవితంలో ధనవంతుడు ఒక ఆయన ఉన్నాడు, దళితుడైనటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు. ధనవంతుడైనటువంటి ధనవంతుడున్నాడు, దళితుడైనటువంటి లాజరు ఉన్నాడు. వారి యొక్క ఉపమానం మీకు తెలుసు. మరి ఇరువులో ఎవరు దేవుని రాజ్యానికి సమీపులుగా ఉన్నారో అది మీకు తెలుసు. అలాగనే మరొక చోట ఏమంటాడంటే లూకా సువార్తలో 18:9 ఉన్నాడు. కింద చూసుకుంటూ వస్తే ఏమంటాడంటే, ప్రార్థన చేయటకు 2 మనుషులు బయలుదేరారు. అందులో ఒక వ్యక్తి అంటాడు ప్రార్థన చేస్తుండో, ఆ వ్యక్తి వెచ్చించుకుంటూ ప్రార్థన చేసుకుంటాడు. అదేవిధంగా 9, అదేవిధంగా 6 నుంచి చదువు. అదేవిధంగా ఇంకా ఈ సుంకర్ అనేటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే తగ్గించుకొని ప్రార్థన చేస్తుండవు. అప్పుడు ఇరువురిలో ఎవరు గొప్పవారయ్యారు అంటే ఆత్మవిశ్వాసములో తగ్గించుకున్నటువంటి వాడు. అదే దీనత్వం. దీనత్వం అంటే ఏంటి? తగ్గించుకున్నట. ఆత్మవిశ్వాసములు అంటే పరమ తండ్రి పట్ల విశ్వాసము కలిగినటువంటి వాడయి పరమ తండ్రికి సమర్పణ కలిగినటువంటి వాడిగా ఉండి ఈ లోకంలో తగ్గించుకొని, ఈ లోక ఆకర్షణను తగ్గించుకొని, ఈ లోక జీవితాన్ని తగ్గించుకొని, ఈ లోకంలో ఉన్న సర్వ సమస్తమును తగ్గించుకొని ఆయన ఏమంటాడు? ప్రభువా, నీ దృష్టికి నేను ఎట్లు అంగీకరిస్తున్నాను, నన్ను దయతో జ్ఞాపకం చేసుకో అంటాడు. అదే కాక పైన ఏమంటున్నానంటే, తండ్రి అయ్యాని పిలిచడానికి నేను అరుణు కాదయ్యా, నిన్ను పిలిచేటానికి నాకు అర్హత లేదయ్యా అని తగ్గించుకుంటూ మాట్లాడుతాడు. ఇంకొక ఆయన ఉండు, శంకరనాయను, ఇతరుల వలనైనా ఈ పరిచయాలైనా నేను అలాగ ఉండకుండా అనేకులకు నేను హెచ్చింపబడేలా నన్ను ఉంచు అంటాడు. ఈ లోకంలో ధనవంతులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు. ఈ లోక సంబంధమైన ధనవంతులు ధన్యులు కారండి. ధనవంతులు ధన్యులు అని ఎంత మాత్రం ఎక్కడ మనకు చెప్పలేదు బైబిల్లో. కనుక ఒక చోట ఉంది, ధనవంతుడు ఎక్కడ ఏ ధనాన్ని అయితే పోగు చేస్తాడో ఆ ధనం దగ్గరే వారి మనసు ఉంటుంది.
వారి ఆలోచన ఉంటుంది, వారి జీవితం ఉంటుంది. అక్కడే వారు భ్రష్టు పట్టిపోతున్నట్లుగా మనకి వాక్యము తెలియపరచబడుతుంది. అందుకొరకు ఆత్మ విషయమై ఇతను ఏం చేయబడ్డాడట? దీనత్వం కలిగినటువంటి వాడైండు, తగ్గించుకున్నటువంటి వాడైండు, ప్రార్థన చేయుటకు సమర్పణ కలిగినటువంటి వాడై ఉన్నాడు కనుక అతని పట్ల పరమ తండ్రికి మంచి అభిప్రాయం కలిగించి అతను ఏం చేశాడు? హెచ్చించాడండి. ముందు చెప్పబడ్డ వాడికంటే ఈ లేనటువంటి సుంకరైనటువంటి వాడు అనేక రీతిలుగా వెచ్చింపబడ్డటువంటి వాడిగా కనపడతా ఉన్నాడు. అదేవిధంగా ఇంకొక మాట చూద్దాం ఒకసారి. యోబు గ్రంథము తీసామా? యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం చూడు తల్లి. యోబు గ్రంథము 5వ అధ్యాయము, అవునమ్మా తీసావమ్మా? అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని. హల్లెలూయా. వాక్యాన్ని గమనించిన దయతో నన్ను కాదు, నా పై అలంకరణ ఎంత మాత్రం మీరు చూడొద్దు. ఆయన సంజీవరావుగా అనుకోవచ్చు మీరు. దయతో నన్ను లక్ష్య పెట్టకు, నన్ను అనుసరించబాకుండి. కాకపోతే పరిశుద్ధ గ్రంథమును నేను చెబుతున్నాను కనుక వాక్యమును అనుసరించండి. వాక్యమును అనుసరిస్తూ మీరు నడిచిన వారు మీరు ధన్యులు అవుతారు. ఇక్కడ ఏమన్నమ్మా? అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తెను పరమ తండ్రి. స్తోత్రం. కింద అంటున్న 12వ వచనంలో చూడండి. వంచకులు తమ పన్నాగములను నెరవేర్చు నెరకుండా ఆయన వారి ఉపాయములను, హల్లెలూయా, వారి ఉపాయములు భంగపడతా ఉన్నాయి. వారి ఆలోచనలు భంగం అవుతున్నాయి. వారి జీవితం భంగం అవుతుంది. వారి యొక్క ప్రయత్నం వ్యర్థమవుతుంది, భంగం అవుతుంది. వారికి ఉన్న సర్వ సమస్తమును లోక సంబంధమైంది అక్కడ వ్యర్థమో నీకు సమస్తమో వ్యర్థమో. ధన్యులు కాదండి. ఇక్కడ గమనించాల వాక్యాన్ని జాగ్రత్తగా. నేను వాక్యం చెప్పుచున్నాను, నేను ఏదో సోది చెప్పట్లేదు. ఇదిగో ఇక్కడ ఒక మాట చెప్పి ఏదో ఒక పెట్ట కథలు చెప్పట్లేదు. దయతో మీరు అనుసరించాలి, ఆలోచించాలి అనేటువంటి విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఆయన చెప్పినటువంటి ప్రతి మాటకు మనం గమనించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. అదేవిధంగా అన్నాడు ఒక మాట, అదేవిధంగా ఒక మాట అంటున్నాడు. చూద్దాం ఒకసారి. అదే యోబు గ్రంథంలో మనం చెప్పుకున్నటువంటి మాట ప్రకారంగా ఇక్కడ చెప్పాడమ్మా 11వ అధ్యాయం కదమ్మా, 5వ అధ్యాయము 11వ వచనంలో మనం చెప్పుకున్నటువంటి మాట ప్రకారంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏముంటుందంటే 1వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం ఒకసారి. ఇక్కడ ఏముంటుందంటే యావే దళితులను ఐశ్వర్యములను కలగజేయువాడు పరమ తండ్రికి స్తోత్రం. ఐశ్వర్యము ఆయనదే, దరిద్రత ఆయనదే. దయతో నువ్వు ధనవంతుడు అని నువ్వు ఎర్రవిగుతున్నావా? నువ్వు ధనుడు కావు. ఈ లోక సంబంధమైన ధనుడు అని నువ్వు అనుకోవచ్చు, కానీ నీవు మాత్రము ఎర్రివాడమని చెబుతుంది వాక్యము. గమనించాలి ఇక్కడ. అందుకొరకే అక్కడ కలగజేయువాడును, కృంగజేయువాడును. కలగజేసేవాడు ఆయనే, కుంగజేసేవాడు ఆయనే, లేవనెత్తువాడు ఆయనే. గనక ఆయన పట్ల ఆత్మవిశ్వాసములో దీనత్వం గలవాడై ఉండాలి. శరీర విషయంలో ధనవంతుడు గొప్పవాడు కాదు. అంటే విశ్వాసము ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండాలి. ఆత్మవిశ్వాసములో దీనత్వం కలిగి ఉండాలి. వాక్యానికి దీనత్వం కలిగి ఉండాలి. వాక్యం పట్ల ప్రవర్తించుటకు దీనత్వం కలిగి ఉండాలి. వాక్యము ఏం ప్రకటిస్తుందో వాక్య ప్రకారము మన జీవితము ఆత్మానుసారమైన ఆలోచనతో మనము జీవించువారమైతే వారు ధన్యులవుతున్నారండి. అలాగనే అక్కడ చెప్పబడ్డటువంటి ప్రతి మాటను మనం గమనించినట్లయితే మరి అదే విధంగా కీర్తన గ్రంథంలో ఒక మాట చెప్పాడు. 107వ అధ్యాయము, ఏమన్నా అక్కడ 107వ అధ్యాయము 41వ వచనం చూడండి. అట్టి దళితుల బాధను పోగొట్టి వారిని, హల్లెలూయా, వారి దరిద్రతను ఏం చేశాడట? పోగొట్టాడట. పోగొట్టి ఏం చేశాడట? వారిని లేవనెత్తాడు.
అదేవిధంగా కింద అంటాడు, వారి వంశములను మందవలే వృద్ధి చేసిన పరమ తండ్రి స్తోత్రం. ఇలా ఉన్నవాడు ధన్యుడు అండి. వారి మందను వృద్ధి చేశాడు, వారి కుటుంబాన్ని వృద్ధి చేశాడు, వారి జీవితాన్ని వృద్ధి చేశాడు, వారి కుటుంబం అదేవిధంగా సంతానమును వృద్ధి చేశాడు. అందుకు మనం వాక్యాన్ని గమనించుకుంటూ వెళ్ళాలి తప్ప మరొకటి కాదు. ఇక్కడ చెప్పబడినటువంటి మాట ప్రకారం ఏంటంటే, ఇది 3వ వచనములో ఆత్మ విషయమై దీనత్వం తగ్గించుకునే వారి యొక్క విషయమైనటువంటి వాక్యమును గూర్చి మనకి వివరించబడినటువంటి వాక్యం ఇది. అదేవిధంగా 4వ వచనం చదువుకున్న మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. ఇదేదాకా 3వ వచనం కదా మనం చదువుకుంది. ఇప్పుడు 5వ అధ్యాయము ఇక్కడ బాగా గమనించాలా. 4వ వచనం అంటే అక్కడ ఏమంటాడో, దుఃఖపడువారు ధన్యులు, హల్లెలూయా. చాలా ఇక్కడ దుఃఖపడువారు ధన్యులంట, వారు ఓదార్చబడుతున్నారట. ఎందుకు ఓదార్చబడుతున్నారు? దుఃఖం ఏంటి? దుఃఖము చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి క్రమంగా వెళ్ళిపోతాయి. చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏమంటాను నేను చదువుతాను చూడండి. యావే నీ కోపం వచ్చి అత నన్ను గద్దెంపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యావే నన్ను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యావే నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము పరమ తండ్రికి స్తోత్రం. ఇక 2వ వచనం జాగ్రత్తగా గమనించాలి. ఇదేం చేస్తున్నాడట? యావే నేను కృషించి ఉన్నాను. ఏ విషయంలో కృషించి ఉన్నాడు? అలాగనే నీ కుటుంబ బాధ విషయంలో కృషించి ఉన్నావు, నీ అనారోగ్య విషయంలో కృషించి ఉన్నావు, నీ కుటుంబ ఐక్యత విషయంలో కృషించి ఉన్నావు, అలాగనే నీకున్న సంపాదన విషయంలో కృషించి ఉన్నావు, అలాగనే ఈ లోక భాగభాగ్యములో నువ్వు కృషించి ఉన్నావే తప్ప ఆత్మ విషయమై హెచ్చింపబడిన ధన్యత మాత్రం కాదని దయతో వాక్యము ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. అదేవిధంగా 3వ వచనం కూడా అంటాడు, నా ప్రాణము బహుగా అదురుచున్నది. యావే నీవు ఎంతవరకు కరుణింపక ఉందువు. ఎంతవరకు ఎన్ని విధాలు ఉన్నా నన్ను ఎందుకు కరుణింపట్లేదు? నా బాధలు ఎందుకు జరగట్లేదు? నన్ను ఎందుకు హెచ్చించట్లేదు? నన్ను ఎందుకు ఇలా? నిజంగా ఈరోజు ఒక్కరికైనా మనశ్శాంతి లేక నెమ్మది, సమాధానము, అలాగనే తృప్తి ఉన్నదా? తృప్తి లేని వారులారా జాగ్రత్త. ఈ వాక్యాన్ని గమనించాల్సినటువంటి అవసరత నీకును నాకును లేదని మాత్రము అనుకోవద్దు. అదే చెప్పాడు. 4వ వచనం కూడా చూద్దాం. యావే తిరిగి రమ్ము, నన్ను ఇడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షించు పరమ తండ్రి స్తోత్రం. ఈ ఉన్న స్థితి అంతట నుండి నీ కృప ఇచ్చి అటువంటి రక్షణ బట్టి నన్ను విమోచించు ప్రభువా, నన్ను ధన్యునిగా చేయి నాయనా. ఇలా చెప్పబడుతున్నటువంటి వాక్యములో నువ్వు ఉన్నావా? అదేవిధంగా చూస్తే అక్కడ అంటున్నటువంటి మాట, అదేవిధంగా ప్రసంగి గ్రంథము సొలొమోను అక్కడ జ్ఞాన గ్రంథం అంటారని. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. 7వ అధ్యాయము 3వ వచనం. నవ్వు కంటే బాగా గమనించాలి. ఇక్కడ నవ్వుట కంటే ఇప్పుడు వచ్చినావు ఏమంటున్నా? అక్కడ నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఎందుకంట? బాగా గమనించాల. నవ్వటం, సంతోషించటం. అందుకే లోకములో ధనవంతుడా జాగ్రత్త అంటాడు, లేక ఎర్రివాడా జాగ్రత్త. ఏ విషయమై నువ్వు ఎర్రిగలిగి ఉన్నావు, ఏ విషయమై నువ్వు హెచ్చించుకున్నావో ఒకసారి బాగా గమనించాల్సినటువంటి అవసరత నీకు లేదని మాత్రం మర్చిపోవద్దని చెబుతున్నాను. నా మాటలు కాదు ఇది. నాకంతా తెలుసు, నాకు అన్నీ ఉన్నాయి, నాకంతా ఉన్నది. అందుకే ఒక చోట అంటాడు బైబిల్లో, ఏమంటాడంటే, నువ్వు లేకుండా నాకేది కలగలేదయ్యా, ఇదంతా నువ్వు ఇచ్చింది. అందుకొరకే ఒకవేళ నా ప్రవర్తన బట్టి నన్ను హెచ్చించేవాడు నువ్వే కదా అని ఒక చోట రాయబడింది. అది మీకు విన్నవారికి మీకు కొంతమంది తెలిసి ఉంటుంది ఈ వాక్యము. కనుక నేను వివరిస్తున్నటువంటి మాట అని కాదు, కానీ గమనించాల్సినటువంటి అవసరత మనకి లేకపోలేదు.
అందుకే అంటున్నాడు చూద్దాం. ఏలయనగా అక్కడ అంటాడు నవ్వుట కంటే దుఃఖించుట మేలు. ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరుచును. ఏంటంట? ఖిన్నమైన ముఖమును ఏం చేశాడు? హృదయమును గుణపరుచును అంట. 4వ వచనం అంటాడు, జ్ఞానుల మనసు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును. అయితే బుద్ధిహీనుల తలంపులు సంతోషించు వారి మధ్య నుండి పరమ తండ్రి స్తోత్రం. ఎక్కడుంటారట? ఈ వాక్యం మరొకసారి మీరు నోట్ చేసుకోండి జాగ్రత్తగా. ఇలా చెప్పుకుంటూ పోతున్నటువంటి మాటను బట్టి ఈ వివరిస్తున్నటువంటి ఆలోచన గమనించాల్సినటువంటి అవసరత లేకపోలేదు. 5వ వచనం కూడా చూద్దాం. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. చాలా జాగ్రత్తగా గమనించాలి. అనేక విషయాలు ఏ విధంగా టైం పాస్ చేస్తారు, ఏ విధంగా జీవిస్తున్నారు, ఏ విధంగా దీన్ని అనుసరిస్తున్నారో గమనించాల్సినటువంటి అవసరత లేకపోలేదు. 6వ వచనం చదువుకుందాం. ఏలయనగా బాణ కింద చిటపటయును చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే పరమ తండ్రి స్తోత్రం. ఈ చిటపటల జీవితం ఎలా ఉందో, ఈ చిటపటల యొక్క బ్రతుకు ఎలా ఉన్నదో, ఈ చిటపటల యొక్క మరి నీ హెచ్చింపులు ఎలా ఉన్నాయో అలాగనే బుద్ధిహీనులాట అయ్యారు. ఇది జీవితం అలానే ఉంటుందంట. ఇది యొక్క బ్రతుకు అలాగనే ఉంటుందంట. ఇది యొక్క ప్రతి యావత్తు అలాగనే మిగిలిపోద్దంట. నేనంటలేదు, వాక్యం చెబుతుంది. తొందరగా మనం ముందుకెళ్దామని నేను ఆశపడుతున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రీతిలుగా ఉన్నాయి. నాకు సమయం గతిస్తుంది కనుక నేను అన్ని చెప్పలేకపోతానో ఏమని భయపడుతున్న దయతో ఓపికతో మీరు ఆలోచించాల్సినటువంటి అవసరత మీకును నాకును ఉందని మీరు తలవంచ అవసరం ఉంది, గమనించాలి. అదేవిధంగా ఇక పోతే ఇక 5వ వచనం చూద్దాం ఒకసారి. 5వ వచనం అమ్మా మత్తేలో క్రమంగా వచ్చినా చెప్పినప్పుడు మత్తేలోకి వెళ్ళిపోవాలరా. అది 5వ వచనం ఇక్కడ ఏది 5వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ సాత్వికులు ఎవరంట? సాత్వికులు అంటే ఏంటి? బాగా గమనించాలి. ఇక్కడ సాత్వికులు అంటే ఏంటి అంటే సాధు అంటే తగ్గించుకునేవారు. చూద్దాం ఒకసారి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. ఇక్కడ ఆవుదాయి 11వ అధ్యాయము మత్తయి సువార్తలోనే 11వ అధ్యాయము తీసావా తల్లి 29వ వచనం చూడండి. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని పరమ తండ్రి స్తోత్రం. ఏం చేయాలట? కాడెత్తుకొని నా యొద్ద నేను నేర్చుకో ఫస్ట్. అంతేనా కదా? నేర్చుకోనుడి, అప్పుడు నీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును పరమ తండ్రి స్తోత్రం. ఎక్కడ? ఆయన వద్ద నేర్చుకోండి, ఆయన వాక్యమును నేర్చుకోండి, ఆయన వాక్య ప్రకారం ప్రవర్తించండి, ఆయన వాక్య ప్రకారము జీవించడానికి ఇష్టపడదాము, ఆయన వాక్య ప్రకారము ధన్యులు అవుదాము. ఇది సాత్వికమైన మనసుకు ఇచ్చిన ప్రతిఫలమని ఇక్కడ వాక్యము తెలియపరుస్తుంది. అదేవిధంగా అంటున్నటువంటి మాట కీర్తన గ్రంథము, అదేవిధంగా కీర్తన గ్రంథము తీసావమ్మా 42వ అధ్యాయము తీసావమ్మా 1-2 వచ్చిన అర్థం బాగా గమనించాలి. ఇక్కడ ఏమన్నా మనకి నీతి కొరకు ఆకలి దప్పుకులు అన్నాడు. అక్కడ నీతి కొరకి ఆకలి దప్పుకులు. ఈ రోజులో ఎంతమంది ఎన్ని రకాలుగా పరిగెత్తుతున్నారు? భుక్తి కొరకు పరిగెత్తుతున్నారు, నీటి కొరకు పరిగెత్తుతున్నారు, జీవితము పెంచుకోవడానికి పరిగెత్తుతున్నారు. సుమి జాగ్రత్త, ధన్యులని మాత్రం అనుకోబాకుండే. దయతో పరిగెత్తేవారు ఎవరో తెలుసా? పరిగెత్తకరా పడిపోతారా అని ఒక ఆయన చెప్పినప్పుడు, నేను పడిపోతే నీకేం నా ముఖం పలిగేది నాదిగా నీది కాదన్నాడట. అలా ఉండొద్దండి. మనం పరిగెత్తుట మనం సరైనది కాదు. పరిగెత్తి పాలు తాగుట కంటే నిలబడి ఇక్కడ నెమ్మదిగా నిదానంగా నిలబడి నీళ్లు తాగుట మేలని చెప్తుంది వాక్యం. అందుకని మళ్ళీ చదువుకుందని నా ప్రాణము దేవుని కొరకు తృప్తి 42 2వ వచనం 1వ వచనం
నా ఒకటో వచ్చిన దుప్పి నీటి వాగుల కొరకు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా దేవా నీ కొరకు నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఏం చేస్తున్నట? ఆశపడు. ఆశపడుతుంది, తృష్ణ కోరుతుంది. నా నా ప్రాణం నీ కొరకు తృష్ణ కోరుతుంది. గమనించాలి అక్కడ. తర్వాత రెండో వచనం, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కోరుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కోరుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు కనబడేదను? నేను ఎప్పుడు వచ్చేదను? నేను ఎప్పుడు కనబడదును? అప్పుడు వారు ధన్యులండి. ఎవరు ధన్యులు? వారు ధన్యులు. అదే కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 8వ వచనం కూడా అంటాడు, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగనిచ్చిదువు. పరమ తండ్రికి స్తోత్రం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుందని అంటే ఆనంద జీవితము కొరకు ఇదే తప్పికొనుచున్నారు. ఇరు ఏంటట? ఆనందం అనేటువంటి యొక్క దాహమును తీర్చువాడై ఉన్నాడంట. దావీదు చెబుతున్నటువంటి మాట, ఆహార విషయంలో చెప్పుచున్న మాటలు, దాహం విషయంలో చెప్పుచున్నటువంటి మాటలు గమనించాలి జాగ్రత్తగా ఈ మాటలు. ఆమోసు గ్రంథము, ఆమోసు తీసారా తల్లి? జాగ్రత్త తీసుకోండమ్మా. నాకు ఈ సెల్ ఎందుకో దొరికిందమ్మా. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం. బాగా గమనించాలా? రాబోవు దినముల యందు బాగా గమనించండి. ఇక్కడ ఏమంటాడు? రాబోవు దినముల యందు దేశములో నేను క్షేమము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షేమము కాక యావే మాటలను వినకపోవుట వలన కలుగును, క్షేమముగా ఉండును. ఇదే యావే వాక్యము. వాక్యము గమనిస్తున్నారా? వాక్యం గమనిస్తున్నారా? ప్రియ నా సహోదరి సహోదరులారా, నా ప్రియ సహోదరైనటువంటి ప్రతి నా తోటి జత పని వారైనటువంటి వారులారా, గమనించాల్సినటువంటి అవసరత నీకు నాకు లేకపోలేదు. ఇకపోతే 6వ వచనం కొత్త అయింది. ఇప్పుడు ఎక్కడ ఆగాము మనం? 5 అయిపోయింది, 6 అయిపోయింది. చూద్దాం ఒకసారి. మత్తయిలకు వద్దాం ఒకసారి. మత్తయి అదే 7వ వచనంలో కొత్త 5వ అధ్యాయం 7వ వచనం. అవునమ్మా. ఇక్కడ ఏంటంట? 7వ వచనంలో ఏమంటాడు? కనికరము గలవారు ధన్యులు, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందెదరు. ఆగమ్మా, హృదయం కాడికి కాగు. హృదయం 8వది అవుతుంది, అక్కడ ఆగుదా? 8వ వచనంలో ఉంది. ఇప్పుడు 7వ వచనం కంప్లీట్ కావాలి కదా మనకి. 7వ వచనం ఏం చెప్తుంది? కనికరము. కనికరం అంటే ఏంటి? ఇతరుల పట్ల జాలి, ఇతరుల పట్ల కనికరము, ఇతరుల పట్ల ఆలోచన, ప్రేమ, సమాధానం. అందుకే అంటాడు యాషోమిషి ఒక చోట అంటాడు, మీ అందరికీ తెలుసు, యోహాను సువార్తలో ఉందన్నమాట, దేవుడి లోకమును ఎంతో ప్రేమించును చెప్తాడు. లోకం అనగా మనుషులు. లోకమంటే మట్టి కాదు, లోకమంటే మనుషులు. అందుకొరకు గమనించాలా. దేశం అనే దాని మీద ఉంటుంది. నేను లోకాన్ని గురించి చెప్పాను. ఒకవేళ ఏంటి ఇట్లా మలిచాడు అనుకోవచ్చు మీరు. అది కాదు, నేను కావాలని వాక్యంతో ఇలా చెప్పుకుంటూ వస్తున్నా. అందుకే ఇక్కడ చెప్పినటువంటి మాట చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 5వ పుస్తకం, మోసే రాసిన 5వ పుస్తకం, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనం, 31వ వచనం. ఇక్కడ బాగా గమనించాలి మనం. నీ ఎలోహిమైన యావే కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనము చెయ్యడు.
తాను పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు పరమ తండ్రికి స్తోత్రం. పితరులు అంటే ఎవరో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలైనటువంటి పూర్వీకుడు అబ్రాహాము. ఒక మాట చెప్పాడు, నేను చెప్పడం కాదు కానీ మీకు తెలుసు, నాకు టైం ఎక్కువ అవుతుంది కనుక మరి ఆది కాండంలో 30 అధ్యాయంలో ఉంటుంది ఆ మాట, పక్కన పెడతా కాసేపు ఆగండి. ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే గమనించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. అబ్రాహాముతో ఒక మాట వాగ్దానం చేశాడు. ఏంటంటే, తండ్రి మరి 50 మంది ఉంటే నువ్వు దీవిస్తావా అన్నాడు. అలాగనే అన్నాడు. తర్వాత చివరికి వచ్చేసి ఎంత అన్నాడు? 5 దీవిస్తావా అన్నాడు. ఇంకా తగ్గించడు, అయ్యా ఇంకా అదే చోట 2-3 ఉన్న దగ్గర అయ్యా దీవిస్తావా అన్నాడు. ఎస్, 2-3 ఉన్న చోట నేను ఉంటాను, నా ఆశీర్వాదం ఉంటుంది, నా కనికరం ఉంటుంది. అందుకే ఇక్కడ అంటాడు, కనికరము గలవారు ధన్యులు. అదేనమ్మా 31 వచ్చిన మళ్ళా దేవుడు భూమి మీద నరుని హృదయం సృజించి, అక్కడమ్మా 3 వచ్చినాం, సారీ 4 వచ్చినా 31 వచ్చినాం కాదమ్మా 31 వచ్చినాం, ద్వితీయోపదేశకాండము. నీ ఎలోయమైన యావే కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధన మరిచిపోడు. అబ్రాహాముతో చెప్పిన మాట మర్చిపోడు. అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానము ఎంత మాత్రము తీసివేయడు. నిన్ను నాశనము చేసేవాడు కాదు, నిన్ను హెచ్చించేవాడే తప్ప నిన్ను నాశనం చేసేవాడు కాదు. నిన్ను ఉన్నత స్థలములో ఉంచేవాడే తప్ప నిన్ను లేనివాడిగా చేసేవాడు కాదు. గమనించాలి ఈ మాటలు, నా మాటలు కాదు. కనికరము గలవారు ధన్యులు. అదేవిధంగా కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 119వ అధ్యాయము తీసావమ్మా? తీసుకో, మంచిగా తీసుకో, పర్లేదు, కంగారు పడకలే. 119:41 వచనం. 41వ వచనం. యావే నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము, నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. చాలమ్మా. ఏం చేశాడు? కనికరం ఎక్కడుందంట? ఆయన సన్నిధిలో ఉంది. అందుకే ఇక్కడ ఏమండో, కనికరము గలవారు ధన్యులు, వారి కనికరంలో పొందిదరు. కనికరం ఎక్కడుందంట? ధన్యులు, కనికరము గలవారు ధన్యులు, వారి కనికరమును పొందిదరు. అంటే ఈ యాషువా మెస్సీయ వారు కనికరము గలవాడు. ఆయన యొద్ద మనం ఉన్నప్పుడు ఆయన కనికరం అనేటువంటి రక్షణ ఇచ్చేవాడు, రక్షణను నీ యొద్ద ఉంచేవాడు. అదేవిధంగా 40 వచ్చిన 42 కూడా చదువుకోవచ్చు, ఇప్పుడు చదువుకుంటే. అదేవిధంగా చాలా వాక్యాలు ఉన్నాయి ఆ విధంగా. అదేవిధంగా అంటున్నటువంటి మాట మరి అదే వాక్యంలో 156వ వచనం కూడా చూడండి ఒకసారి. 156వ వచనం, 119లో 156వ వచనం నేను చదువుతాను. యావే నీ కనికరములు మితిలేనివి, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు ఆయనను నీ న్యాయ శాసనముల నుండి నేను తొలగక ఉన్నాను. పరమ తండ్రికి స్తోత్రం. కనికరము నిన్ను తొలగనేదో, అన్యాయము నిన్ను చేయలేదో. జాగ్రత్తగా మనం గమనించాల్సినటువంటి అవసరత లేకపోలేదు. ఇకపోతే 8వ వచనంలోకి వద్దాం ఒకసారి. 8వ వచనంకి వద్దాం ఒకసారి. ఇక్కడ బాగా గమనించాలి. ఇక్కడ ఇంతకుముందు దన్న చదవబోయినావు కదా, ఇప్పుడు వస్తున్నా నేను 8వ వచనంలో. హృదయము శుద్ధి గలవారు ధన్యులు, హల్లెలూయా. హృదయం శుద్ధి గలవారు ఏమవుతారట? దేవుని చూస్తారట. హృదయ శుద్ధి అంటే ఏంటి ఇక్కడ చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, ఇక్కడ ఆవుదాయి. శాస్త్రజ్ఞులు ఎవరండి? వేషం వేస్తున్నారు, మోసం చేస్తున్నారు, వేషాలు వేస్తున్నారు, మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు. ఎవరిని కాదు, ప్రజలను.
అందుకే అంటాడు వేషధారుల లైన శాస్త్రులారా, పరిచయులారా. పరిచయాలు ఎవరు? పరిచయం చేస్తున్నటువంటి వీరందరికీ చెబుతున్న మాటలో పరిచయులారా మీరు పుదీనలోను అక్కడ ఏమండు పుదీనా అక్కడ పుదీనలోను సోంపులోను నువ్వు ఎక్కడ చదువుతున్నావు? 25 వచ్చిన చదువు. అది అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా మీరు గిన్నెయు పల్లెముయు ఎలుపుట ఏం చేస్తారట? పల్లెం అంటే ఏంటి? తినే పల్లెం. గిన్నె శుద్ధి చేస్తున్నారు అంటే మనం పల్లెంలాగా శుభ్రం కడగబడుతున్నాం, పైన అలంకరిస్తున్నారు. ఎలాగా? తెల్లని వస్త్రములు. ఆహా, తెల్లని వేషధారణ. అబ్బో, వేషధారణ చూస్తే ఇది ఎంత భయభక్తులు గలవారు, ఇది ఎంత శాస్త్రవేత్తలు, ఇది ఎంత ఆత్మ సంబంధులు, ఇది ఎంత గొప్పవారు. ఎదుటి వారు భయపడటం తప్ప మరొకట్లేదు. అందుకొరకే అంటాడు అక్కడ మత్తయి సువార్తలో మరొక చోట ఏమన్నాడంటే, మనుషులు కల్పించిన పద్ధతులంట దైవోపదేశములని ఆరాధిస్తూ ఉంటారట. అందుకే వీరు ఏం చేస్తారట? అగ్రస్థానంలో వెతుకుతుంటారట. వేషధారణ పై వేషమును వేసుకొని ఆయన దేవుని యొక్క ప్రజలని మోసం చేస్తూ ఉన్నారట. వీరు మోసగొండ్లు, అబద్ధికులు, వీరు ధన్యులు కారు. అందుకే హృదయము శుద్ధి గలవారు ధన్యులు. ఎవరు ధన్యులు అంటే హృదయము శుద్ధి గలవారు ధన్యులు. ఇప్పుడు చాలు 26 వచ్చిన కూడా చదువు. గుడ్డి పరిచయుడా గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయి. ఫస్ట్ నీ పైన చేయకు, ఫస్ట్ నువ్వు లోపల చేసుకో. ఫస్ట్ అప్పుడు నువ్వు ధన్యుడు. ఎప్పుడు నువ్వు ధన్యుడు? అప్పుడు నువ్వు ధన్యుడు, తప్ప మరొకటి కాదు. అర్థమవుతుందా? ప్రియ సహోదరి సహోదరులారా, ఇవి నా మాటలు కాదు, గమనించండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నేను ఏడో చేస్తున్నాను కనుక లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఆశపడుతున్నానే తప్ప మరి దీన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. అందుకే ప్రతి విషయంలో కూడా వీరెవరట? గుడ్డి పరిచయులు అంట, వేషధార పరిచయులు అంట, అలంకరణ పరిచయులు అంట. వీరు ధన్యులా? లోక సంబంధమైనటువంటి అలంకరణ ధన్యులా? వేషధారణ ధన్యులా? కాదు, ఎంత మాత్రం కాదు. నువ్వు ధన్యత ధన్యులు 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 వాక్య ప్రకారము ప్రవర్తించువాడు. అందుకే అంటున్నటువంటి మాట. చూద్దాం, త్వరగా వెళ్ళిపోదాన్ని నేను ఆశపడుతున్నాను. ఇంకా రిఫరెన్స్ చాలా ఉన్నాయి చెప్పుకోవటానికి. కానీ ఇక పోతే 9వ వచనంలోకి వద్దాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలోకి పదే. సమాధాన పరుచువారు ధన్యులు చాలండి. ఇక్కడ సమాధాన పడాలి. దేనికి సమాధాన పడే? దేనికి అంటే ఉదాహరణకు మనం ఎవరికైనా ఒక 100 రూపాయలు అప్పు ఇచ్చామనుకోండి, వారు సమాధానం చెప్పారు, అయ్యా ఇగో ఇది అయ్యా ఇది అయ్యా అంటే ఎందుకు లేదు కనుక నీకు సమాధానం చెప్పారు. ఉండి నీకు సమాధానం చెప్పట్లేదు కదా. సమాధాన ఏంటంటే అక్కడ సమాధాన పరుచువాడు ధన్యుడట. ఎదుటి వాడిని సమాధానపరచాలి. అదేవిధంగా సమాధానపరచడం అంటే ఏంటి? మనిషిని తృప్తిపరచాలండి. ఉదాహరణకు ఇలా యోహాను సువార్తలో యోహాను గారితో ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు? బైబిల్లో మీకు చాలా తెలుసు వాక్యాలు, నాకంటే బాగా తెలుసు మీకు. ఏమంటుండే అక్కడ? 2 అంగీలు ఉంటే ఒకరికి ఒక అంగీ ఇవ్వండి. ఇచ్చే స్వభావం ఉందా? మనసు ఉందా? బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా? నీకు ఇస్తే నాకేమవుతుందా బాబు, నేను కూడబెట్టుకోవాలా? చూసారా? ఇవాళ ఎవరు ప్రేమిస్తున్నారు, ఎవరు ఎలా ధన్యులు అవుతున్నారు? అందుకే ఏషధారులైన శాస్త్రులారా పరిచయులారా కాదు, ఆత్మ విషయమై అక్కడ కనికరం గలవారు ఆడ ఉండాల్సిన ధన్యత చెప్పబడినటువంటి మాటను బట్టి. లేవ్యకాండము చూద్దాం ఒకసారి. లేవ్యకాండము త్వరగా ముగించుకుందాం. లేవికాండము తీసారమ్మా? 3వ పుస్తకమా? లేవ్యకాండము 3వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. 3వ అధ్యాయము 6వ వచనం. యావేకు
సమాధాన బలిగా ఒకడు అర్పించినది గొర్రె మేకల్లో దైన ఎడల అది మగదే గాని ఆడదే గాని నిర్దోషమైనదని తీసుకొని రావాలి. హల్లెలూయా. మనం అర్పించేది ఏదైనా కావచ్చు. పితరులు కొన్ని అర్పించారు, మందిరంలోకి వెళ్ళి అది దూపార్పణలు వేస్తూ అర్పించారు. ఎలాంటిదై ఉండాలట? నిర్దోషమైనది ఉండాలట. అంటే దోసుకునేది కాదు, నిర్దోషమైనది. నీ కష్టార్థమైతే చాలు. ఏదో వచ్చింది, ఏదో ఇస్తానా, ఏదో తెచ్చాను, ఏదో ఇస్తానా, నాది నేను. ఎర్రమీగుడు నీ వశము కాదు సుమి జాగ్రత్త. ఎర్రమీగుట నీ వశము కాదు సుమి జాగ్రత్త. నేనంటలేదు, వాక్యం చెబుతుంది. అదే 16వ వచనం కూడా చదవండి ఒకసారి. 19వ వచనం. సారీ, అది అందులోనే 19వ అధ్యాయము, లేవియే 19వ అధ్యాయము తీసావా తల్లి? 5వ వచనం చూడు. 5 మీరు యావేకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పింపవలను. చాలు. ఇక్కడ ఎవరికి సమాధానంగా అర్పింపడాలి? ఆయనకి సమర్పణగా ఉండాలి. ఆయన సమాధానంగా ఉండాలి తప్ప మరొకటి కాదు. అందుకొరకే పరిశుద్ధ గ్రంథంలో దూషించడానికి చాలా ఉన్నాయి. నేను దూషించలేను, వాక్యం మాత్రం చెప్పగలను. అందుకొరకే ఒక వ్యక్తి అర్పించుతున్నాడు. ఏంటి అర్పించేది? లోకంలో బలులు ఎలాంటివి కాదు. కానీ కీర్తనకారుడు చెప్తున్న ఒక మాట, 141 ఒక మాట అంటున్నాడు. దేవా, నేను ప్రార్థించుట సాయంకాలం నైవేద్యం వల్ల నీ దృష్టికి అంగీకారంగా ఉన్నట్లు నన్ను కనికరించయ్యా, నన్ను దీవించయ్యా అంటాడు. అక్కడ సమాధానపరిచయ్యా నన్ను అంటున్న మాటలు. అదేవిధంగా ఇంకా కిందికి వచ్చేస్తే అదే ద్వితీయోపదేశ కాండములో ఒక మాట, తొందరగా వెళ్ళిపోదమ్మా. ద్వితీయోపదేశ కాండములో ఉన్నటువంటి మాట 27వ అధ్యాయము 7వ వచనం చూద్దాం ఒకసారి. 27:7 మరియు నీవు సమాధాన బలులు అర్పించి అక్కడ భోజనము చేసి నీ ఎలోహిమైన యావే సన్నిధిని హల్లెలూయా ఏం చేయాలట? అది ఎక్కడ? అదేవిధంగా 8వ వచనం కూడా చూడండి. ఈ విధికి సంబంధించిన వాక్యములన్నిటిని రాళ్ళ మీద బహు విషాదముగా వ్రాయవలెను. జాగ్రత్తగా గమనించాలి ఈ మాటలు. ఏంటి రాసేది? ఈ మాటలన్నీ జాగ్రత్తగా. అందుకే చెప్పినటువంటి మాట, ఒక మాట లాస్ట్గా ఒక మాట చూసుకొని త్వరగా ముందుకెళ్దామని నేను ఆశపడుతున్నాను. సరే, దాని మీద ఇంకా చాలా ఉన్నాయి, అదని కాదు. ఇకపోతే 10వ వచనంలోకి వస్తాయి. 10 వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. నీతి నిమిత్తము హింసించువారు హింసింపబడుతున్నటువంటి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంతే కదమ్మా. ముందు 3వ వచనంలో ఏముంది? మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో ధన్యులు వారు ఎక్కడ? వారికి ఏముందట? పరలోక రాజ్యం వారికి. 10వ వచనంలో ఏముంది? నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నిజంగా ఇవాళ హింసింపబడుతున్న వారు నిజంగా ఇక్కడ హింసింపడుతున్నటువంటి వారు ధన్యులుగా, అది పరలోక సంబంధమైనటువంటి హింస పడుతున్నారా? లేక ఆకలి దప్పులు కలిగి ఉన్నారా? పరలోక సంబంధమైన ఆకలి దప్పులు కలిగి ఉన్నారా? లేక ఏ విధంగా సాత్వికం కలిగి ఉన్నారా? లేక ఇంకా మనం చదువుకున్న ప్రతి దాని గురించి చూసుకుంటే ఏంటి కలిగి ఉన్నారు? ఇక్కడ చూసుకుంటే 8 భాగాలు మనకు కనపడతా ఉన్నాయి. 3 నుంచి విధంగా చూసుకుంటే 8 పర్యాలు కనపడతా ఉన్నాయి. ధన్యులు 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 ధన్యులు. ధన్యత ఏ విధంగా ధన్యత వస్తుంది? ఏ విధమైన ధన్యత నీకు కావాలి? ఏ విధమైనటువంటి ధన్యులుగా నువ్వు ఎంచబడుతున్నావు అనేది మనం చాలా జాగ్రత్తగా చూడవలసిన అవసరత మనకు లేకపోలేదు. అందుకే అంటున్నాడు ఒక మాట చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము, చూడమ్మా, 2వ దినవృత్తాంతముల గ్రంథము తీసావా తల్లి? 2వ దినవృత్తాంతముల గ్రంథము 34వ అధ్యాయము తీసావమ్మా, 2వ వచనం.
నేను చదువుతాను చూడండి. రెండో గ్రంథంలో 34వ అధ్యాయం 2వ వచనం. అతడు యావే దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొట్టిల్లకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించిన పరమ తండ్రి స్తోత్రం. ఇదండి మాట. పితరులు చెప్పారు కదా ఎలా చేయమన్నాడు ఇక్కడ. నీతి కొరకు ఏం చేయమన్నాడు ఇక్కడ, ఏం చేయమంటే ఇక్కడ అది ప్రవర్తన విషయంలో ధన్యత, ప్రవర్తన కలిగి ఉండాలంటే ఇక్కడ కింద చెప్తున్న మాటలు బాగా గమనించండి. దావీదు చూపిన ప్రవర్తన, నీ ప్రవర్తన అంతటా జాగ్రత్త సుమి. ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. ప్రవర్తన విషయంలో చెప్పుకుంటే ప్రవర్తన విషయంలో వాక్యాలు చాలా ఉన్నాయి. నేను ఇలా ఎన్ని చెప్పుకుంటూ వచ్చాను అన్నిగా కూడా సబ్జెక్టుల పరంగా ఉన్నాయి. ఒక్కొక్క వచనం ఒక్కొక్క రోజు. ఇక్కడ 8 వచనాలు 9 వచనాలు కనపడతాయి. ఇక్కడ మనకి దరిదాపుగా 11 వచనాల దాకా 11 రోజులు మనకి ఇదే విధంగా ఏకదీటిగా సరిపోతుంది. మీరు ఏంటని మీరు సిద్ధమేనా? నేను చెప్పడానికి నేను సిద్ధమే. ఒక్కొక్క వచనానికి ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంది ఇక్కడ. నేను చెప్పడానికి నేను సిద్ధమే. సుమారు 8 రోజులు పడుతుంది. కింద 11 వచనంలో ఏమన్నాడమ్మా? ఆగు. అదేవిధంగా నెహెమ్యా గ్రంథంలో కూడా చూడు. నెహెమ్యా గ్రంథం అదే దినవృత్తాంతంలో పక్కనే ఉండడు, యాజ్రా పక్కన నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. 9:9 నీవు నీతిమంతుడవై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఎర్ర సముద్రము నొద్ద వారి మొరను నీవు వింటివి కదా. ఎక్కడన్నారమ్మా? చూడమ్మా, శ్రమలో ఉన్నాడు. అందుకొరకు ఎక్కడ ఉన్నాడు? నీతి నిమిత్తము విమర్శింపబడుచున్నవారు. నీతి కొరకు విమర్శింపబడుతున్నావా? నీ స్వలాభం కొరకు విమర్శింపబడుతున్నావా? ఎలా ఉన్నావు సుమి? జాగ్రత్త. గమనించాల్సిన భయభక్తులు గలవారు ధన్యులు, వారు ఇలాగూ ఆశీర్వదింపబడతారు. జాగ్రత్త. అందుకు మనం నేర్చుకున్న ప్రతి మాటను బట్టి, మనం వివరింపబడుతున్న ప్రతి మాటను బట్టి గ్రహించాలి. అందుకొరకే మరి 11వ వచనం ఒకసారి చదువుకొని ముగించుకుందాని. 11వ వచనం చదువుకొని ముగించుకుందాని. దీని గురించి వివరించడానికి నేను సరిపోను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం రా. నీ నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడు మాటలెల్లా చెప్పినప్పుడు పలికినప్పుడు మీరు ధన్యులు. పరమ తండ్రి స్తోత్రం. చాలా మంది అంటుంటారు, ఓ సంజరావు పాస్టర్ ఇలాగా, ఓ సంజరావు అట్లా, సంజరావు ఇట్లా, ఇట్లా ఈ ఇట్లా, ఇక గుడ్డలు ఇసిరేస్తుంటారు దరిదాపుగా. చెడ్డ మాటలు పరమ తండ్రి పట్ల నువ్వు చెడ్డ మాట చెప్పుచున్నావా? నిజంగా చెప్పుచున్న నీవు ధన్యుడు కావు. నువ్వు ఎవరి మీద అయితే నువ్వు మాటలు చెప్పుచున్నావో వారు ధన్యులు, నువ్వు కావు. అందుకొరకే ధన్యులు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ 11వ వచనంలో దగ్గర 9 రిఫరెన్స్లో నువ్వు చూసుకోవాల్సినటువంటి అంశం కనపడుతుంది ఇక్కడ, తెలుసా? అందుకు ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా గమనించుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరత మనందరికీ లేకపోలేదు. ప్రార్థన చేసుకుందానా? మీరందరూ తల్ల వంచినట్లయితే మరి అందరంగా కూడా మీ అందరికి